హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మెత్తటి ఇడ్లీలను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇడ్లీలు దూదుల్లాగా నోట్లో పెట్టేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. అలాగే ఇడ్లీలోకి కావాల్సిన పల్లీ చట్నీని కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల మినపగుండ్లను తీసుకోవాలి. ఈ మినపగుండ్ల ప్లేస్లో మీరు పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇలా శుభ్రంగా నీళ్ళతోటి 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని ఇందులోకి మరలా ఫ్రెష్ వాటర్ని పోసుకొని మూత పెట్టేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే పొట్టు మినపప్పు అయితే 7-8 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ వేసుకోవటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా రవ్వనైతే నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల మినపగుండ్లకి ఇలా 4 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కూడా అంతే శుభ్రంగా నీళ్ళతోటి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరలా ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా రవ్వను నానబెట్టేసుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మినపగుండ్లను చూపిస్తున్నాను చూడండి. 4 గంటల తర్వాత మినపగుండ్లు అయితే చక్కగా నానిపోయాయి. వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పప్పుకు సరిపడా నీళ్ళనైతే పోసేసుకోవాలి. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పొలక అనేది లేకుండా. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రవ్వ చూడండి, రవ్వ కూడా చక్కగా నానిపోయింది. ఇందులో నీళ్ళని వంపేసుకొని ఈ రవ్వని ఇలా స్క్వీజ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి బ్యాటర్లోకి అయితే వేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకోవటం వల్ల ఎక్సెస్ వాటర్ అనేది బ్యాటర్లోకి రాకుండా ఉంటుంది. లేదంటే అలాగే వేస్తామంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. అందుకని ఇలా ఇడ్లీ రవ్వనైతే స్క్వీజ్ చేసుకుంటూ బ్యాటర్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండి బ్యాటర్లోకి ఈ రవ్వ బాగా మిక్స్ అయ్యేంత వరకు చేతితో బాగా కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా పులియ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు ముందు రోజు నైటే చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి అనేది చక్కగా పులుస్తుంది. ఇలా ఇడ్లీ పిండిని పులియ పెట్టుకోవటం వల్ల ఇడ్లీ టేస్ట్ అనేది చక్కగా వస్తుంది. అలాగే చక్కగా పొంగుతాయి కూడా. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన పల్లీ చట్నీని ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. అలాగే ఒక చింతపండు రెమ్మను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పల్లీలు కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకోవాలి. ఈ పల్లీలు వేడారేంత వరకు ఈ ప్యాన్ను పక్కకు దించుకొని అలాగే వదిలేయాలి. ఈ పల్లీలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పును, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పల్లీలు వేడికే అవి చక్కగా వేగిపోతాయి. ఇక్కడ చూడండి, పల్లీలు అయితే కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, 2 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో నీళ్ళను వేసుకుంటూ ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఇలా వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టడానికి స్టవ్ మీద అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున మినపగుండ్లను, పచ్చిశనగపప్పును వేసుకొని 1/4 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకును వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ పోపును పల్లీ చట్నీలోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఇడ్లీలోకి కావాల్సిన పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ బౌల్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చూపిస్తున్నానండి. ఇడ్లీ పిండి అయితే చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి మనకు కావాల్సినంత వరకు ఇలా వేరొక బౌల్లోకి పిండిని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండి పైన మూత పెట్టేసుకొని 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇదే ఇడ్లీ పిండి బ్యాటర్ తోటి ఊతప్పాలనైనా వేసుకోవచ్చు, లేదంటే పునుగులనైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ చూడండి, ఈ ఇడ్లీ పిండి బ్యాటర్లోకి రుచికి సరిపడా ఉప్పును, కొంచెం వాటర్ను వేసుకొని బ్యాటర్ను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకోవడానికి ఇలా ఇడ్లీ ప్లేటులను అయితే తీసుకొని శుభ్రంగా నీళ్ళతోటి తడిపి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ వేసుకోవడానికి ముందుగా ఇలా ప్లేటులను అయితే తడిపి తీసుకోవాలండి, అది బాగా గుర్తుంచుకోవాలి. ఇలా గుంటల్లోకి ఇడ్లీ పిండి బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా గుంటలకి సరిపడా ఇడ్లీ పిండి బ్యాటర్ని వేసుకొని మనకి ఇలా ఎన్ని ప్లేట్లు అయితే కావాలో అన్ని ప్లేట్లకు వేసుకొని ఈ ప్లేట్లను పక్కకు పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసులు నీళ్ళను పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నీళ్లు వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను అయితే ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటూ రావాలి.
ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకునేటప్పుడు ఇలా 2 ఇడ్లీలకి మధ్యలో పైన ఇడ్లీ ప్లేట్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి హోల్స్ నుండి వచ్చే నీళ్ళు ఇడ్లీ పైన పడకుండా ఇడ్లీ చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయాయి కదా. వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్లేట్స్ని అయితే ఇలా క్లాత్ తోటి చేయి కాలకుండా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్పూన్ ఒకసారి నీళ్ళతో తడిపి తీసుకొని ఈ ఇడ్లీలను అయితే ఈ విధంగా డీమౌల్డ్ అయితే చేసుకోవాలి. చూడండి ప్లేట్స్ నుండి ఇడ్లీ చక్కగా వస్తున్నాయి కదా. ఇలా అన్నిటిని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మృదువైన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ ఇడ్లీలను ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పల్లీ చట్నీ అనే కాదు, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, మీకు నచ్చిన చట్నీతో అయితే ఈ ఇడ్లీలను సర్వ్ చేసుకోవచ్చు. మనం ఈ ఇడ్లీలను ఇలా చేసుకొని వేడివేడిగా ఇలా పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నోట్లో పెట్టేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. గ్రైండర్ లేకపోయినా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి చేసినా కూడా ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇడ్లీ విత్ పల్లీ చట్నీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.